హలో యస్ వెల్కమ్ టు నాగటాక్స్. రకుల్ ప్రీత్ సింగ్ టాప్ హీరోయిన్ సెలబ్రిటీ. కాలు కింద పెడితే చుట్టూ జనం, కాల్ షీట్లు బిజీ. ఇది ఒకప్పటి లైఫ్. ప్రస్తుతం అయితే రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు 250 కోట్ల రూపాయల అప్పుల్లో ఊబిలో పడిపోయిందా. పెళ్లి తర్వాత తన జీవితం అయితే తీరని సంక్షోభంలో పడిపోయిందని చెప్పచ్చు. ముఖ్యంగా తాను ప్రేమించి పెళ్ళాన్న వ్యక్తి బాలీవుడ్లో మంచి నిర్మాత, అదేవిధంగా మంచి నటుడు కూడా. అలాంటి కుటుంబంలో పడ్డ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ జీవితం పూర్తిగా మారిపోయిందని అందరూ అనుకున్నారు. పెళ్లి తర్వాత తను సుఖ సంతోషంతో ఇంకా సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్తుంది అనుకున్నారు. కానీ పెళ్లి తర్వాత జీవితం తలకిల్లులైంది. పెళ్లి చేసుకున్న 3 నెలలకే ఆ కుటుంబం దాదాపు 250 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో పడిపోయింది. ముఖ్యంగా తన భర్త పేరు వచ్చేసి జాకీ బద్నాని. తన ఒక టాప్ ప్రొడ్యూసర్ కొడుకు. పూజ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్లో పలు సినిమాలు నిర్మించింది. మంచి సక్సెస్ సినిమాలు కూడా నిర్మించింది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న సినిమాలు ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడంతో ఇంకా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. పూజ ఎంటర్టైన్మెంట్ సంస్థ గత ఏడాది నిర్మించిన 3 సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు. ఆ 3 భారీ బడ్జెట్ సినిమాల్లో 2 డైరెక్ట్ అక్షయ్ కుమార్ తోటి నిర్మించినవి. అక్షయ్ కుమార్ నటించిన బడేమియా చోటుమియా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. ఈ సినిమా కోసం దాదాపు ఈ సంస్థ 350 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్ చేసింది. అయినప్పటికీ కూడా సక్సెస్ కావడంతో దాదాపు 250 కోట్ల రూపాయలని అప్పును మూటగట్టుకుంది. ఇక చేసేది ఏమి లేక ప్రస్తుతం అయితే తన సినిమాలకు పనిచేసిన వ్యక్తులకు కూడా గత కొన్ని రోజులుగా జీతాలు ఇవ్వడం లేని పరిస్థితి. దీంతో ఒక్కసారిగా కార్మికులు అందరూ అయితే వాళ్ళు కంప్లైంట్ అయితే రేజ్ చేశారు. రాణిగంజ్ అనే సినిమాకి పనిచేసిన దర్శకుడు దాదాపు తనకి 33 లక్షల రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదని అంటే తను కంప్లైంట్ రేజ్ చేశారు. దాంతోపాటు మిగతా కార్మికులు కూడా, ఈ సంస్థకు పనిచేసిన వర్కర్స్ కూడా మాకు తమ జీతాలు ఇవ్వాలని అయితే వాళ్ళు కూడా కంప్లైంట్ రేజ్ చేశారు. దాదాపు 65 లక్షల రూపాయలని ఇప్పటివరకు ఆ సినిమాకి పనిచేసిన కార్మికులకు ఇవ్వలేదంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం అయితే రకుల్ ప్రీత్ సింగ్ తను భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది. ఇంకా ఈ పూజ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థ ఏ విధంగా స్టెప్ వేయబోతుందో అందరూ చూస్తున్నారు. దీంతో పూజ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన 7 అంతస్తుల బిల్డింగ్ని అమ్మేసి దానితో పాటు అప్పులు తీర్చాలని ప్లాన్లో ఉంది. దాంట్లో భాగంగా ఈ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న చాలామందిని ఇప్పటికే తీసేస్తుందని బాలీవుడ్లో ఒక టాక్. పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ జీవితం ఈ విధంగా మారిపోతుందని ఎవరే ఊహించలేదు. ఎందుకంటే పెళ్లి తర్వాత అందరూ మంచి జరుగుతుంది అనుకున్నారు. అదేవిధంగా అత్తగారింట్లో కాలు పెట్టిన 3 నెలలకే ఈ విధంగా ఆ ఇంట్లో ఇలాంటి అప్పుల బాధలు కూరుకుపోవడం, ఆ నిర్మాణ సంస్థ అన్ని ఫెయిల్యూర్స్ చూస్తుంటే కనుక రకుల్ ప్రీత్ సింగ్ జీవితం ఈ విధంగా మారిపోయిందా, అదేవిధంగా తాను కాలు పెట్టిన తర్వాత అన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నాయి ఆ కుటుంబానికి అన్న విధంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో పూజ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఏ విధంగా సినిమాలు నిర్మించబోతుంది, అదేవిధంగా ఏ విధంగా మళ్ళీ సక్సెస్ చూడబోతున్న విషయాన్ని అయితే అందరూ చర్చించుకోవాల్సిందే. ఎందుకంటే పూజ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ దాదాపు అన్ని సక్సెస్ఫుల్ సినిమాలు నిర్మించిన సంస్థ. చాలా పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ మూవీస్ తీసిన ఈ నిర్మాణ సంస్థ ప్రస్తుతం అయితే వరుసగా ఫ్లాప్తో కొట్టుమిట్టాడుతుంది. దానికి కారణం మంచి డైరెక్టర్ తోటి సినిమా అయిపోవడమే అనే ఒక రీజన్ కూడా చెప్తున్నారు. మరి వర్కర్స్ కూడా, తన దగ్గర పనిచేసే వర్కర్స్ కూడా సరిగ్గా జీతాలు చెల్లించకుండా ఉండడంతో వాళ్ళు రాబోయే సినిమాలకి ఏ విధంగా పనిచేస్తారు అనే విషయం కూడా క్వశ్చన్ మార్క్. మొత్తానికైతే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అయితే సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ని మరి ఏ విధంగా హ్యాండిల్ చేయబోతుంది, తను అడుగుపెట్టిన కుటుంబంలో ఇలాంటి బాధ విషాదంలో మరి ఏ విధంగా తను పాలు పంచుకోబోతుంది, కష్టాల్లో ఉందని పక్కకు వెళ్ళిపోతుందా, లేదంటే తన కుటుంబ భారాన్ని తన చేతిలోకి తీసుకొని సంస్థని గట్టించే పనిలో ఉందా అనే విషయాన్ని మనం రానున్న రోజుల్లో చూడొచ్చు. మొత్తానికైతే పూజ ఎంటర్టైన్మెంట్ సంస్థ వల్ల మొత్తానికి ఆ కుటుంబంతో పాటు తన సినిమాలో నటించిన వ్యక్తులకు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితికి వచ్చిందంటే మరి రానున్న రోజుల్లో ఈ సంస్థని మూసేయొచ్చు అని టాక్.